హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఓకే. నిన్న పెద్ద మూమెంట్ ఏం లేదు. మనం బేర్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. సో ఏమైంది నిన్న, ఇక్కడ ఎల్లో డాటెడ్ లైన్ ఉంటుంది మంత్లీది. ఇక్కడ ఓపెన్ అయింది, వచ్చి క్లోజ్ అయిపోయింది యాష్ లైన్ దగ్గర. తర్వాత ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇది ఈ క్యాండిల్, ఈ డోజీ క్యాండిల్ క్రాస్ అవుతే ఇంకా సిఈ సైడ్ లేదా పిఈ సైడ్ అనుకున్నాం. సో అటు వెళ్ళలే ఇటు వెళ్ళలే, ఓవరాల్గా అయితే సైడ్ వేస్ అయిపోయింది. ఇలాంటి టైంలో ఒక 2 SLs పోతే డే క్లోజ్ చేయాలని చెప్తూ ఉంటా. సో ఇది ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఇక్కడ అసలు ట్రేడ్ చేయలేం, ఒకవేళ ట్రేడ్ చేసినా ఎస్ఎల్స్ పోతాయి. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్, నా పిఈ స్టిల్ హోల్డ్ చేస్తుంది. ఇక్కడ తీసుకున్నా కదా ఈ క్యాండిల్లో, అది స్టిల్ బీటీఎస్టీలో ఉంది నాకు. ఆ, ఈరోజు ఏం జరిగిద్దంటే, ఆ, నా వ్యూ ప్రకారం అయితే ఒకటి చిన్న గ్యాప్ అప్ ఇది ఉందా, సెల్ రివర్సల్ 25,770 నిన్న సేమ్ లెవెల్, ఇదే లెవెల్. సో ఈ లెవెల్ అబోవ్ ఉంటే ఈరోజు దాదాపుగా 90% మనకి ఈ జోన్లోకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఇదేంటి, మంత్లీ జోన్. ఓవరాల్గా ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేస్తున్నా, ఇవన్నీ క్లియర్ చేసాం. సో ఓవరాల్గా ఇది ఏ జోన్ మనకి, మంత్లీ జోన్. ఇందులో 1 to 3 days మార్కెట్ మినిమం ఉంటుంది. అంటే ఈ ఏరియాలో ఉంటే అలా ఉంటుంది. సో ఏమైంది ఇది, ఇక్కడ ఈ లెవెల్ అబోవ్ ఓపెన్ అవుతే మార్కెట్ ఈ జోన్లోకి కన్ఫర్మ్ ఈరోజు ఈ జోన్లోనే ఉంటుంది. ఎప్పుడు మనం సిఈ సైడ్ లాంగ్ ఉంటా ఉంటే ఇలా పైకి వెళ్ళాక ఇట్లా ఉన్న రీటెస్ట్లో వస్తే, లేదా సారీ ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళాక ఏమన్నా రీటెస్ట్లో వస్తే ఇక్కడ సిఈ ట్రై చేయొచ్చు. దాని బిలో వస్తే వద్దు మళ్ళీ. ఓకే. ఇక్కడ సిఈ ట్రై చేయొచ్చు. సో అప్పుడు మనకి టార్గెట్ పైన లెవెల్స్ ఉన్నాయి కదా, ఆ, ఈ లెవెల్ వరకు మనకి మంత్లీ ఏది 3 monthsలో ఏముంటుంది అక్కడ లెవెల్. సో ఆ లెవెల్ వరకు ఇది ఈ లెవెల్ వరకు ట్రేడ్ చేయొచ్చు. ఓకే. ఇది మార్క్ చేసుకోండి, ఇది ఈ లెవెల్ కూడా 26,173 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. మ్యాక్సిమం ఈరోజు అదే టార్గెట్ అనుకుంటున్నా. ఏది ఈ లెవెల్ అబోవ్ ఉంటే 25,560 అబోవ్ ఉంటేనే. లేదు బిలో ఉంది అంటే మాత్రం ఇంకా ఇక్కడ విక్స్ గేమ్ ఉంటుంది, చాలా జాగ్రత్త ఉండాలి మళ్ళీ. అదే ఈ లెవెల్ బిలో ఓపెన్ అవుతే, ఆ, ఏదైతే చెప్తున్నో సెల్ రివర్సల్ లెవెల్, ఆ లెవెల్ బిలో ఓపెన్ అయింది అంటే మార్కెట్, నా ఫస్ట్ టార్గెట్ ఎగ్జాక్ట్లీ కోబ్రా, మంత్లీ కోబ్రా 25,333. ఓకే. సో ఇది ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత ఇలా వచ్చి ఇంకా ఫాలే ఉండొచ్చు మార్కెట్లో. ఓకే. ఆ, ఏది అంటే ఈ లెవెల్ బిలో ఉంటే ఇది జరగచ్చు ఈరోజు. సో ఈ ప్యాటర్న్ అయితే చూడొచ్చు. ఆ, ఈ లెవెల్ అబోవ్ ఉంటే ఇంకా సైడ్ వేస్ ఇది 1 to 3 క్యాండిల్స్లో ఈ జోన్ క్రాస్ చేయాలి. ఈ జోన్ క్రాస్ చేశాక థర్డ్ క్యాండిల్ ఏమొస్తుంది కదా, అది లేదా సెకండ్ క్యాండిల్ మళ్ళీ ఈ జోన్ బిలో రాకుంటూ ఉంటే అప్పుడు ఈ లెవెల్ సేవ్ చేస్తుంది. టార్గెట్ వచ్చి మినిమం టార్గెట్ ఇందాక ఏదైతే మంత్లీ 3 months కోబ్రా చెప్పానో ఫస్ట్ టార్గెట్ అది ఉంటుంది మనకి. ఓకే. సో దాని బిలో ఉంటే మాత్రం ఈ ప్యాటర్న్ చూడొచ్చు. ఇది నా ఓవరాల్ టార్గెట్ అయితే, ఇది వీక్లీ లెవెల్స్ అనమాట ఇవి. ఇది వీక్లీ యాషను, వీక్లీ హై లైన్ ఇది. 25,122, 25,024 ఈ లెవెల్. ఓవరాల్గా ఈ రోజా రేపా అనేది కన్ఫర్మ్గా ఈ జోన్కి అయితే వస్తుంది అనుకుంటున్నాను నేను. అప్పటి వరకు అయితే నా పిఈ నేను పుట్టు అనేది కన్ఫర్మ్ లాస్ అయినా నేను బుక్ చేస్తా, కానీ టార్గెట్ వరకు అయితే పక్కాగా వెయిట్ చేద్దాం అని. సో అది ఫ్రెండ్స్, నిఫ్టీలో అది జరిగిద్ది. ఇంతకు మించి నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఒక్క నిమిషం, ఇవన్నీ డిలీట్ చేస్తున్నా. జస్ట్ మనం మార్క్ చేయాల్సింది లెవెల్
మెయిన్గా 25,771. ఓకే, ఈ లెవెల్ అబవ్ ఉంటే ఇందాక చెప్పింది, ఈ లెవెల్ బిలో ఉంటే సేమ్ ప్యాటర్న్ ఏదైతే ఇందాక చెప్పానో ఆ ప్యాటర్న్ చూడొచ్చు. సో ఇది ఆ, ఓకే. సో ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వస్తే మాత్రం ఓ, ఓకే, నిన్న అది స్పెషల్ లైన్ ఒకటి డ్రా చేసా ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు. కానీ ఆ క్యాండిల్స్ చూడండి, అసలు ట్రేడ్ చేయలేస్తాం అందులో అట్లుంది. ఎనీవే, ఇది ఓకే. మ్మ్, ఇప్పుడు ఏమవుతుందంటే ఇది గ్యాప్ అప్ అయితేనేమో సెల్ రివర్సల్ అనేది ఒకసారి టెస్ట్ చేయొచ్చు. ఈ ఇక్కడ ఇది టెస్ట్ చేసింది అంటే ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ ఏమన్నా క్లోజ్ అవుతుంది అంటే సో అక్కడి నుంచి డౌన్ సైడ్ ఉండొచ్చు. ఈ ఎస్ఎల్స్ అన్ని తీసుకొని వచ్చేస్తుంది, డౌన్ రావచ్చు. లేదు అంటే ఈ లెవెల్ అబౌవ్ ఉంటే మాత్రం ఇది సైడ్ వేస్ జోను. సో ఇది డేంజరస్ జోను, ఇది జాగ్రత్త ఉండాలి. బ్యాంక్ నిఫ్టీ ఇందులో మనకి కీ లెవెల్ ఏంటి ఈరోజు? ఏదైతే ఏదైతే ఇది ఉందో 60,103, ఇది 60,000 గ్యాప్ అప్ వేస్తేనేమో ఈ లెవెల్, యాష్ లెవెల్. గ్యాప్ డౌన్ వేస్తేనేమో ఈ లెవెల్ బిలో వేస్తేనేమో 60,103. ఓకే, కోబ్రా వరకు వస్తుంది. కోబ్రా నుంచి అబోవ్ వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్తో క్రాస్ చేయొచ్చు. సో ఇది డౌన్ అయింది అంటే ఇంక ఇక్కడ ఒక బిగ్ క్యాండిల్ చూసారు అంటే దట్ మీన్స్ ఇంకా బేరు ఈ జోన్కి వస్తున్నట్టే మార్కెట్. ఇదైతే లో అయితే స్ట్రాంగ్ ఉంది, లో అయితే బ్రేక్ అవ్వకపోవచ్చు. నిఫ్టీ అయితే లో చేయాలి. సో ఇదైతే ఇక్కడే ఉంటుంది అనుకుంటున్నా, చూద్దాం. ఇది ఓకే. సో ఓవరాల్ ఇది నా వ్యూ. ఇంతకు మించి ఏం లేదు. ఒకటి 60,100, 60,630 అనేది మన లెవెల్స్ ఈరోజు ఇందులో బ్యాంక్ నిఫ్టీలో. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా రిమైనింగ్ వద్దు. అన్ని వీడియో కూడా పెద్దది అవటం వల్ల ఎవరు చూడటానికి కూడా ఇష్టపడరు, నాకు తెలుసు అది. సో క్లోజ్ చేస్తాను అంతే. మెయిన్గా మన టార్గెట్ ఏంటి? నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి నిఫ్టీలో వెళ్ళిపోదాం. లేదు అన్ని చెప్పు, సెన్సెక్స్ కూడా చెప్పు బ్రో, అది ఇది అని అంటే ఇంకా అవి కూడా చూద్దాం తర్వాతకి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. లైవ్ స్ట్రీమ్ అనేది నేను ఆన్ చేసి వదిలేస్తా. అది ఇంకా చూడటం చూడకపోవటం అది మీ ఇష్టం. నేను ఇక్కడ ప్రీ అనాలిసిస్లో ఏదైతే చెప్పానో మళ్ళీ అక్కడ కూడా అదే మార్క్ చేస్తా, ఓపెనింగ్ బేస్తో. ఆ మార్క్ చేసిన లెవెల్స్తో ట్రేడ్ చేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.